హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. మన ప్రియ ఫుడ్ ఛానల్‌లో మనం ఇప్పుడు తోటకూర ఎండ్రాయిల పులుసు చేద్దాము. ఇదిగోండి తోటకూర అలాగ శుభ్రం చేసుకోవాలి. ఇదిగోండి ఎండ్రాయిలు, అలాగే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, తోటకూర ఇవన్నీ మనం శుభ్రం చేసుకుందాము. ఎండ్రాయిల తలకాయని, దాని కాళ్ళు, తోక మనం గిల్లేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అండి, 2 పచ్చిమిరపకాయలు. ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇలాగా మనం 2 ముక్కలుగా 4 ముక్కలుగా కట్ చేసుకుందాము. మధ్యలోకి చీరుకొని 4 ముక్కలు కట్ చేసుకోవాలి. అదే ఒక ఉల్లిపాయని ఇలాగా మన ఉప్మాలోకి చీరుకుంటాం కదా సన్నగా, అలా సన్నగా చీరుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక టమాటా కూడా ముక్కలుగా కట్ చేసుకుందాము. ఒక టమాటా కూడా కట్ చేసేసుకొని మనం దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే ఒక బాండీ తీసుకొని అందులో వేసేసుకుందాము. ఇప్పుడు తోటకూర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. తోటకూర కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగానే తోటకూర మనం కడిగేసుకుంటేనండి ఆకుల్లాగే ఇలాగ మనం కాళ్ళతో ఉన్నప్పుడే ఇసుకంతా పోతుంది. మనం ముక్కలుగా కట్ చేసినప్పుడు అయితే మాత్రం ఆకుల్లో మళ్ళీ ఎక్కడో చోట ఉండిపోయి ఇసుక బాగోదు. ముందుగా మనం ఇలా ఆకుల్లో మనం ఏరుతో ఉన్నప్పుడే మనం క్లీన్ చేసేసుకొని ఏర్లే కట్ చేసేసుకున్నాం కదా, ఇలా కట్ చేసేసుకొని నీట్గా చేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకున్నాము చిన్న ముక్కలుగా. ఇప్పుడు కూడా టమాటాలు, ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తోటకూర అంతా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అది కూడా ఈ బాండీలో వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటా, అలాగే తోటకూర వేసేసుకొని ఇదంతా గ్లాస్ వాటర్ వేసాము. ముందు వేసి ఒకసారి లాగా అంతా కలిపేసుకొని మళ్ళీ మనం ఇంకో గ్లాస్ వాటర్ పోద్దాము. మొత్తానికి ఇవన్నీ కలిసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అండి వేసి మనం మూత పెట్టేసుకొని మనం ఉడికించుకున్నాము. ఇలాగా ఇదిగోండి ఇలా కొద్దిగా ఉడికాయి కదా, మగ్గిపోయినాయి. ఇప్పుడు పసుపు, మనం అలాగే ఉప్పు కూడా ఒక స్పూన్ పసుపు, ఇదిగోండి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మనం ఒకసారి మళ్ళీ కారం కూడా ఒక స్పూన్ కారం, పెద్ద నిమ్మకాయ చింతపండు అండి. ఇది బాగా మనం పులుసు తీసుకొని ఒక 3 సార్లుగా పులుసు ఇలా వేసుకుందాము. పులుసు అంతా తీసుకొని ఇలా వేసుకోవాలి. అలాగ 3 సార్లు పులుసు తీసుకొని వేసుకుని మనం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. తాలింపుకి మనం జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, అలాగే ఎల్లుల్లిపాయలు మనం రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఒకసారి పప్పు గుత్తెట్టునండి మనం మెదుపుకుంటే బాగుంటుందండి. తోటకూర, టమాటా ముక్కలు కూడా అందులో బాగా నలిగిపోతాయి. ఇప్పుడు పీస్ పక్కన పెట్టుకొని మనం తాలింపుకి సిద్ధం చేసుకుందాము. తగినంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఎల్లిపాయలు వేపుకోవాలి. హీట్ ఎక్కిందండి. హీట్ ఎక్కాక మనం ఎల్లిపాయలు వేసుకొని ముందు వేపుదాము. ఇది బాగా వేపుకోవాలి. ఈ కొద్దిగా వేగాయన్న తర్వాత మనం ఎండ్రాయిలు కూడా శుభ్రం చేసి పెట్టుకున్నామండి. ఎండ్రాయిలు తోటకూర పులుసు చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడు కూడా ఎండుమిర్చి కూడా వేసేసుకొని వేపుకోవాలి.
ఇదంతా ఒకసారి బాగా వేపుకోవాలండి. ఇలాగా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియ ఫుడ్ ఛానల్. ఇదిగోండి ఇలా వేపుకోవాలి. మనం సిమ్లో పెట్టేసుకోవాలి. ఇంకా ఎండ్రాయిలు మాత్రం మాడకూడదు. సిమ్లో పెట్టుకొని మనం తాలింపు వేసుకున్నప్పుడు ఇంక సిమ్లో పెట్టేసుకోవాలి. లైట్గా అర స్పూను కారం వేస్తాము. అలాగే చిటికెడు కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకొని మనం ఒకసారి కలుపుకుందాము. రొయ్యలకు కూడా మనకి కారమును ఈ సాల్ట్ కూడా పట్టిందంటే బాగుంటుందండి. ఇప్పుడు తోటకూర మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా ఇందులో వేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగా ఉండనిద్దాము. గ్యాస్ మీద ఉడికించుకుందాము. మన తోటకూర ఎండ్రాయిల పులుసు రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటకూర పులుసు రెడీ అయిపోయింది.